ది బెల్స్ అంటే ప్రతి గుండెలో నుంచి ఒక శబ్దం వస్తుంది. అంటే అది సాధన చేసిన వారికే తెలుస్తుంది. అదేంటంటే ఓంకారం. గుళ్ళల్లో కొట్టినప్పుడు కూడా ప్రతి గుడికి ఒక గంట కడతారు. గుడికి పోయే ముందు గంటను కొట్టుమని చెప్తారు పండితులు. కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి, భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించడానికి గంటను మోగిస్తాం గుళ్ళో వెళ్ళేటప్పుడు. మరి ఈ బెల్స్ ఏం చేస్తుంది అంటే సమాజానికి, కొత్త తరానికి ఒక కొత్త బాటను వేస్తుంది. కనుక ఈ సినిమాని మనందరం కూడా ఆదరించి ఇటువంటి సినిమాలను మనందరికీ కూడా ముందు ముందు రాబో తరంలో కొన్ని వందల సినిమాలు తీసి మనందరికీ మంచి మార్గాన్ని అందించాలని ప్రత్యేకంగా ఈరోజు వెంకటాచారి గారిని, ఈ సినిమాకు దర్శకత్వాన్ని అందించినటువంటి ప్రవీణ్ చంద్ర గారిని, ఈ స్క్రిప్ట్లో పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లందరినీ కూడా ఆ జగదంబాదేవి సదా ఆశీర్వదించి వారందరినీ కూడా గొప్పవారిని చేయాలని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం. సృష్టికి మూలం స్త్రీ. తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా మగవాడికి తోడు నీడగా ఉంటుంది. అలాంటి స్త్రీని గౌరవించాలి. మగవారికైనా ఆడవారికైనా జన్మనిచ్చేది స్త్రీ. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా సంచరించినాడు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు గాంధీజీ గారు. అర్ధరాత్రి ఏమో కానీ పగటి వేళ కూడా ఆడది ఒంటరిగా సంచరించే నమ్మకం లేదు. 100 గదాలకో గాంధారి కొడుకు, కిలోమీటర్కో కీచకుడు సంచరించే మన వేదభూమిలో ఓ పల్లె యువతి వివిధ ప్రాంతాలకు వెళితే కొంతమంది పోకిరి కుర్రవాళ్ళు ఇలా చిడాయించారో పాట రాయడం జరిగింది. ఈడొచ్చిన ఆడది యాడికెళ్ళినా భయమే, షిడాయించి ఏడిపిత్తారు పాడు మొకపోళ్ళు. అక్కో నేనేమి చెప్పుతూ ఇక చెప్పరాని నా తిప్పలు, చెల్లే నేనేమి చేతూ చెప్పక తప్పది ఎప్పుడు. ఏడబోయినా కానీ ఏడ చూసినా కానీ ఆడదాని చూస్తే అడివి చేస్తున్నారు. అక్కో నేనేమి చెప్పుతూ ఇక చెప్పరాని నా తిప్పలు, చెల్లే నేనేమి చేతూ చెప్పక తప్పది ఎప్పుడు. అలాగే పాటకు అవకాశం ఇవ్వడం కాకుండా ఇందులో ఓ క్యారెక్టర్ చేశాను. గుడ్డి గాయకుడిగా మా విలన్ దగ్గర అరే నర్సింగ్ బోర్ కొడుతుందిరా అంటే ఆ రౌడీ దర్బార్ ఉంటుంది. అవి పాట వారా అంటే దాదాపు ఆ విలన్ ఉన్నప్పుడు అలానే ఉంటా. అది ఇప్పుడు లేదనుకోండి. దాదాపు 10 చిన్న పాటలు వాడిని. అరే నర్సింగ్ పాట వారా అంటే గండర గండర భాయి కానపోలసిన్నది, పామూరి సంతలోన పాలమ్ముతున్నది. అరే ఆవిడ ఫోన్ వచ్చింది అంటాడు. ఇట్లా దాదాపు చాలా పాడడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన వెంకటాచారి గారు అలాగే మా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తిమిరపు చాటున కిరణము వెతికే సమరపు ఆయుధమైన మన జన జాగృతి. ఇక్కడ విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇక వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, గోదావరిఖని నుంచి నా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ది బెల్స్ అనే మూవీ, ది బెల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ నేను స్టార్టింగ్ ది బెల్స్ అని పెట్టగానే సార్ ఈ టైటిల్ ఏంటి అని అడిగాను. సార్ టైటిల్ ది బెల్స్ అని అంటే ఏదో కొంచెం నాకు ఇదిగా ఉంది సార్ అన్నాను. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎండింగ్ వరకు బెల్స్ అనే టైటిల్కి ట్రైలర్కి సెట్ అయిందా లేదా? ట్రైలర్ చూశారు అది. అండ్ సాంగ్ ముఖ్యంగా దక్షాధర పుర విధ్వంసకహర అంటే ఆ రేంజ్లో నాకు నా పర్సనాలిటీ చూసారు, నాకు ఆ రేంజ్లో సాంగ్ ఇచ్చారు కాసల శ్యామ్ గారు. సో చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ కాసల శ్యామ్ ఈజ్ ద ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకా యా నేహా దేశపాండే మై కోస్టార్, షీఈ్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చూడండి ఎంత అందంగా ఉంది.
ఓకే, చాలా బాగా చేసింది. అందరు క్రూ మెంబర్స్ అందరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you everybody to make your presence here. Finally, the day is here which we all were waiting for, the whole team, group of the Bells. Yeah, the duo's producer and the director has been working together enormously, so much, and today the output is here in front of you. And thank you everybody, the whole team, Mr. Shyam Garu, the music director, who has got wonderful bell tunes here, and I'm definitely in love with these. Thank you everybody, and hoping for all your blessings. నా పేరు మిథున్ సామిరెడ్డి. నేను బెల్స్ మూవీలో మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్, అవర్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఎవ్రీబడి. మంచి ఆపర్చునిటీ ఇచ్చి దే బిలీవ్డ్ ఇన్ మీ. అండ్ ట్రైలర్ చూసారు కదా, నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది, స్టన్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎవ్రీబడి, మై ఫ్రెండ్ సాధు, అందరికీ యూనో ఇట్ షుడ్ బి అ బ్యూటిఫుల్ మూవీ అండ్ పెద్ద హిట్ అండి. ఈ సినిమా గురించి నేను మాట్లాడే బదులు నా సినిమా ఏంటో కొద్ది రోజులు చెప్తుంది. దీని మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. బెల్ మీన్స్ సౌండ్. సౌండ్ అనేది నిద్ర లేపుతుంది. అంటే ఒక అలారం పొద్దున్న లేవగా అంటే అలారం పెట్టుకుంటే మనిషి అలారం పెట్టుకుని నిద్ర లేస్తాడు. సో నేనేమంటున్నా అంటే ఇందులో హీరో అతను ఒక బెల్, అంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతలకి సౌండ్ ద్వారా, అంటే ఒక శబ్దం జాగృతం చేయడానికి హీరోను ది బెల్స్ అని ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నాను. అట్లాగే నాకు అవకాశం ఇచ్చిన నా మిత్రుడు ఎర్రోజు వెంకటాచారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్, వెరీ వెరీ థ్యాంక్. ఈరోజు ది బెల్స్ సినిమా అండి. ఒక పవిత్రమైన సంకల్పమే ఈరోజు ది బెల్స్ సినిమా. ఎందుకంటే చాలా ఈరోజు ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒక మారుమూల ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే చాలా కష్టాలు ఉన్నాయండి. ఆర్థికపరమైన కష్టాలే కాదు, పడరాని మాటలు. నా మిత్రులు ఎవరో, నా శత్రువులు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి నాకు ఉంది. చాలా మాటలు నేను విన్నాను, చాలా సందర్భాలు బాధపడ్డాను. అన్న నాకు సినిమా చెప్పారు, ఎప్పుడో అన్నకి ఒక 5 years క్రితం నేను మాట ఇచ్చాను, అన్న ఒక సినిమా తీద్దామని చెప్పేసి. అది నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ కలిసిన తర్వాత తను ఒక స్టోరీ చెప్పారండి. వాస్తవానికి ఒక బడ్జెట్ చెప్పారు. సర్లే అన్న తీద్దాంలే, నేను వెళ్ళిపోయాను మా గ్రామానికి. అప్పుడు ఒక సినిమా చూశాను నేను, దృశ్యం. ఆ సినిమా చూసిన తర్వాత అన్నకు ఫోన్ చేశాను, అన్న మనం సినిమా తీస్తున్నామని చెప్పాను. ఓకే అన్నారు, కానీ ఆ సినిమా కాదన్నా, నాకు ఈ సినిమా కావాలని చెప్పాను. సూపర్ అన్న, అది కూడా రెడీగా తీద్దామని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడాలనే సినిమా తీయాలి. ఫస్ట్ మొదటిగా తీసాడులే కాకుండా, సరేనయ్యా ఒక సినిమా మాత్రం మంచి సినిమా తీసాడే చారి అనేది నా చరిత్రలో ఉన్న డైరీలో మిగిలిపోయి సరిపోతుందన్నా అని చెప్పాను. ఎవరైతే నాకు సహకరిస్తున్నారో మీతో ప్రతి నిత్యం చాలా చిరకాలం నా ప్రాణం ఉన్నంత వరకు చిత్ర పరిశ్రమలోని సినిమాలు తీసేటువంటి స్ఫూర్తి నాకు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ అనండల్. గేయ రచయితగా 60-70 సినిమాలు రాసి ఇంకా రాస్తూ ఉన్నాను. ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకులు ప్రవీణ్ చంద్ర గారు మా అన్న, మా కజిన్. తన కజిన్ అంతా చూడడానికి ఈ బెల్స్ అనే ఈ ధ్వని ద్వారా విచ్చేసిన దర్శకులు అన్న ప్రవీణ్ చంద్ర గారు. ఆ కసికి ఒక కృషి తోడై అన్న చారన్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖచ్చితంగా ఈ జాగృతి జనంలోనే కాదు, మా కళాకారులలో కూడా కొత్త జాగృతి రావాలని కోరుకుంటున్నాను. ఈ గంట నిరంతరం మోగుతూనే ఉండాలి. అన్న మాకు అండగా నిలిచి ఈ గంటను మోగించాల్సిందిగా ఆ జగదాంబ వారిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.